సాయినాథ్ గారు, శైలజ గారు, గంపూరా, నిజామాబాద్, గణాపూరు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, డిచ్పల్లి మండలం అండి. ఓకే, మీ వయసు ఎంత అండి సాయినాథ్ గారు? నాకు వచ్చి 40 సార్. 40 ఇయర్స్. మీ వైఫ్? మా వైఫ్కు 28. సరే, మీకు ప్రెగ్నెన్సీ రాలా, 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు. అక్కడ వచ్చినా నిలబట్టలా, వస్తుంది ఫస్ట్లో స్టార్టింగ్లో, కానీ నిలబట్టలా. మరి ఏంటి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మరి మీకు ఏం చెప్పారు అక్కడ డాక్టర్లు? ఎక్కడికి వెళ్ళినా ఐయుఐ చేయించారు సార్. ఐయుఐ చేయించారు 2 times, అయినా సక్సెస్ కాలేదు. ఐయుఐ చేయించారు, పెద్ద హాస్పిటల్లే. అవును సార్. ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా, డోనార్లు లేకోకుండా హాయిగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఈ మార్గంతో ఓర్పు పడితే, పట్టుదల ఉంటే ఇలా తెచ్చుకోవచ్చు అనే ఒక పద్ధతిని చూపిస్తున్నాం మనం. అప్పుడు మీకు ట్యూబులు బ్లాక్ అని కూడా చెప్పారండి. అవును సార్. ఏంటి, 2 ట్యూబులు ఒకసారి బ్లాక్ అన్నారు, ఒకసారి బాగుందన్నారు, మళ్ళీ బ్లాక్ అన్నారు, అట్లా గందరగోళంగా ఉంది అప్పుడు. అలాగే సిస్ట్ కూడా ఉందన్నారండి మీకు. ఆ టైంలో సిస్ట్ కూడా ఉందన్నారు. అలా చాలా ఇంజక్షన్లు పొడిచారు మీ ఆవిడికి. ఎన్ని పొడిచి ఉంటారు సుమారు? కనీసం ఒక 5-6, నెలకు ఒక 5-6 అన్నా పొడిచేసారు, గోల్డ్ ఇంజక్షన్లు. అలా పొడుస్తూ చివరికి ప్రెగ్నెన్సీ రాలా. సరే, రాకపోగా అక్కడ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, ఆల్రెడీ వచ్చిన ప్రెగ్నెన్సీలు ఎందుకు పోయినాయి అని కూడా చెప్పలేరు సార్. ఎవరు చెప్పలా మీకు. ఎందుకంటే ఐయుఐ, ఐవీఎఫ్ అంటున్నారు తప్ప మీకు ప్రెగ్నెన్సీలు ఎందుకు రాలేదు, ఎందుకు నిలబట్టలేదు అనే విషయం చెప్పలేరు. మరి మన దగ్గరికి వచ్చారు, ఎలా తెలిసింది మన దగ్గరికి మీరు ఎలా వచ్చారు? మా ఆవిడ 2024లో యూట్యూబ్ లో చూసింది సార్. ఒక వీడియో చూసారు, 2024 చూసారు మీరు. 1 year నుంచి ఫాలో అయినాం. 1 year చూసారు వీడియో. ఎందుకంటే చాలా సార్లు అక్కడ ఇక్కడ అంటే ఇక్కడికి వెళ్ళినాం సార్. అంతకుముందు వెళ్ళారు, దెబ్బతిన్నాం కాబట్టి ఇది ఒకసారి గట్టిగా చూద్దాంలే, 1-2 సార్లు చూసి వెళ్దామని ఆలోచించుకున్నారు. 1 year వరకు వెళ్ళి 1 year వీడియోలు వస్తూనే ఉన్నాయి మన సక్సెస్ వీడియోలు. ఒక రోజు 2 రోజులు కనపడి కాదు, కంటిన్యూగా డైలీ సక్సెస్ వీడియోలు వస్తుంటాయి మనకి. వస్తుంటే చూసినాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత ఓల్డ్ మంది తెలంగాణ నుంచి, ఆల్మోస్ట్ 70% మనకు తెలంగాణ నుంచే వస్తారు సార్. ఉన్నాయంటే ఇక మన వాళ్ళు కూడా వేరు కాబట్టి మనం కూడా వెళ్దామని అప్పుడు నిర్ణయం చేసుకున్నాం సార్. ఆంధ్రాలో ఉన్న తెలంగాణ డాక్టర్ నేను ఆల్మోస్ట్, అంతేనా? ఆంధ్ర డాక్టర్లు అందరూ తెలంగాణలో ఉంటారు, నేను ఆంధ్రాలో ఉన్న తెలంగాణ డాక్టర్ లాగా ఇక్కడ విజయవాడలో ఉన్నా కూడా ఆల్మోస్ట్ 70% తెలంగాణ వాళ్ళు వచ్చి చక్కగా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. ఎవరైనా ఏముంది, హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా బిడ్డ బాధే కదా. ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ ఆపరేషన్ అంటున్నారు. అవి లేకోకుండా ప్రెగ్నెన్సీ తెస్తుంది మనం ఒక్కరమే సార్. అదే కాదు, ఇంకా ఐవీఎఫ్ చేస్తాను ఒక మేడం దగ్గరికి వెళ్ళింది. మేడం అన్నది, సరే మేడం డబ్బులు ఎన్నైనా సరే అంటే 3-4 లక్షలు అంటే, సరే మేడం మరి 3-4 లక్షలు గ్యారంటీ ఇస్తారా అని అడిగిన. లేదు, సక్సెస్ అయినా కానీ నిలుస్తా లేదో గ్యారంటీ ఇవ్వమని చెప్పి. 3-4 లక్షలు పోవడం గ్యారంటీ 100% మేడం గారికి వెళ్తాయి, అందుట్లో ఏ డౌట్ లేదు. కానీ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దానికి ఏ గ్యారంటీ ఇవ్వలేము. అందుకే మేము ఐవీఎఫ్కి వెళ్ళలేము, ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు మీకు. నో గ్యారంటీ ఎక్కడికి వెళ్ళినా 40%, 50%, 60%, 80% చెప్తారు తప్ప నువ్వు 40 అన్నా 3 ఐవీఎఫ్లకు డబ్బులు కడితే వచ్చేయాలి. ఏది నువ్వు 6 ఐవీఎఫ్లు చేసుకున్నా 100% వస్తుందనే గ్యారంటీ ఎవరు ఇవ్వరు. చేస్తామంట అది. సరే, ఇక మీరు ఇక్కడికి వచ్చారు 22/8/2025లో వచ్చారు మన దగ్గరికి. 1 సంవత్సరం తర్వాత వచ్చారు, 2025లో వచ్చారు, ఆగస్టులో వచ్చారు. 4 నెలలు అయితే వచ్చాక మన మందులు ఎన్ని నెలలు వాడారు? 3 months వాడినాం సార్. 2 నెలలు క్రిములకి ఇచ్చాం, 1 నెల హార్మోన్లకి వాడుతూ ఉండగానే వచ్చేసింది. రావడానికి సంవత్సరం పట్టింది మీకు ఆలోచించి రావడానికి. వచ్చాక 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. చూసారా? ఆగస్టు 22 నా మ్యారేజ్ డే ఉండే సార్, అందుకని ఇటే వచ్చి మ్యారేజ్ డే రోజు వచ్చినాం. డిసెంబర్ 2025కే కన్ఫర్మ్ చేసేసాం. అంతే, మీరు డిసెంబర్ 2025లోనే వచ్చారు. వచ్చినప్పుడు ఇదే కన్ఫర్మ్ అని ఇక్కడ ఉంది. అప్పుడు కూడా సిస్టులు ఉన్నాయి మీకు, అప్పుడు కూడా సిస్టులు ఉన్నాయి. 5 weeks 2 days అని చెప్పేసి ఒవేరియన్ సిస్ట్ ఇంకా ఉంది. ఇదే స్కానింగ్ కూడా అప్పుడు ఫస్ట్ టైం స్కాన్ తీసింది ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు 24వ తారీఖు జనవరి తీయించుకున్న స్కానింగ్ ఉంది, ఫస్ట్ టైం స్కాన్. అప్పుడు మేము రాసుకున్నాం, ఇదిగో స్కానింగ్
అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోమన్నా. మీరు కంగారుగా మాకు ఫోన్ చేశారు, సార్ 3 నెలల మందులు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఏం చేయమంటారు మమ్మల్ని, యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే యూరినే కాదు బ్లడ్ కూడా రావాలి, బీటా ఈసీజీ చేయించుకోండి, మీ దగ్గరలో మీ ఊర్లోనే చేయించుకోండి అన్నాం. 5280 వచ్చింది, 5 దాటితే ప్రెగ్నెన్సీ పాజిటివ్. మరి అయితే ఏం చేయమంటారంటే, మరి ప్రెగ్నెన్సీ అంటున్నారు కదా అయ్యా, గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి మనకి, ఒక్కసారి స్కానింగ్ కూడా తీయించుకోండి అని చెప్పాను నేను. స్కానింగ్ కూడా తీయించుకున్నారు, ఇదిగో స్కానింగ్ ఇక్కడ ఏమని వచ్చింది, ఇది 1 అని వేస్తున్నది, ఇది ఫస్ట్ స్కానింగ్ 1. రైట్ హెమరేజిక్ సిస్ట్ అని వచ్చింది, అప్పుడు సిస్ట్ ఉంది కానీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. గెడ్డున్నా బిడ్డను రప్పించేసాం, మనం చెప్పాం గెడ్డున్నా బిడ్డను తెచ్చుకోవచ్చు, బిడ్డ వస్తే గెడ్లు అణిగిపోతాయి. కానీ అక్కడంతా ఏం చేస్తున్నారు, ఈ గెడ్లు తీసే వరకు వాళ్ళు నిద్రపోవట్ల, హాస్పిటల్ వాళ్ళు నిద్రపోవట్ల, మిమ్మల్ని నిద్రపోనిట్లా. కానీ ఇక్కడ మనం అన్నాం, ఈ గెడ్డలు అనేది క్రిముల వల్ల వచ్చిన చీము గెడ్డలు అవ్వచ్చు, హార్మోన్ల వల్ల వచ్చిన సెగ్గెడ్లు అవ్వచ్చు, ఈ ఒవేరియన్ సిస్టులు. దానికి కాను క్రిములకైతే భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడండి, హార్మోన్లకు అయితే భార్యకి సపరేట్గా మందులు ఇస్తాను, అలా గెడ్డల్ని కరిగించుకోవచ్చు, బిడ్డని తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇంకా గెడ్డ కాస్త మిగిలి ఉన్నా బిడ్డ వస్తే గెడ్డలు అణిగిపోతాయి అని చెప్పాను నేను. అదే జరిగిందిగా, వచ్చిందిగా, వచ్చింది సార్. మరి పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? మాకు 2000 పాదాలు అయింది సార్, ఆగస్టు. అంటే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ నుంచి మరి ఇలా జరగల. ఎప్పుడు మీకు చక్కగా మనం ఈ మాట చెప్పి ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి మందులు పెట్టాం. ఏ డాక్టర్ అన్నా పెట్టారా అట్లాగా? పెట్టలేదు సార్. ఎక్కడన్నా క్రిములని చెప్పారా? చెప్పలేదు సార్. ఎక్కడ చెప్పలే, ఏ డాక్టర్ చెప్పలే, ఎన్నో తిరిగారు. ఇక ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు స్కాన్, ఇప్పుడు జనవరిలో మన దగ్గరికి అప్పుడు వచ్చారు, ప్రెగ్నెన్సీ వచ్చిన డాక్టరే నిలబెట్టగలరు అని మనం చెప్పి క్రిముల నుంచి మరి బిడ్డను కూడా కాపాడాలి, ఆ మందులు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళండి. ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్లు అవుతాయి. ఆల్రెడీ మీకు ఫస్ట్లో ప్రెగ్నెన్సీలు వచ్చి పోయాయి, ఎట్లా హార్ట్ బీట్ ఏనాడు రాలేదు సార్. మరి అది రాకోకుండా ఉండడానికి కారణం క్రిమి, అది పొడిచేసింది. ఆ క్రిమిని తొలగించుకోండి, ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలబడుతుంది అని చెప్పా. అలాగే నిలబెట్టడానికి కూడా మందులు 1 నెల ఇచ్చా. మీరు డిసెంబర్లో వచ్చినప్పుడు నెల ఇచ్చా, ఇస్తే ఇది 2వ విజిట్ వచ్చారు. ఆ మందులు వాడుకుని స్కానింగ్ తీసుకుని రండి అన్నాను. ఇప్పుడు స్కానింగ్లో వచ్చేసిందా, హార్ట్ బీట్ వచ్చేసింది, 2 స్కానింగ్ నెంబర్ 2 వచ్చేసింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్, యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ 8 weeks 5 days, 8 వారాల 5 రోజులు, 3వ నెలలోకి వచ్చేసారు అట్లా. సో ఫీటల్ హార్ట్ బీట్ కూడా 189 beats per minute, 189 beats ఉన్నాయి. డెలివరీ డేటు 31 ఆగస్టు 2026. మీరు ఆగస్టులో నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఆగస్టు నాటికి నీ బిడ్డ నీ చేతిలోకి రాబోతుంది, చూసారా అది. సో ఈ రకంగా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా తెచ్చుకోవచ్చు. రైట్ హెమరేజిక్ సిస్ట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇంకొక విశేషం ఏంటంటే, అప్పుడు సిస్ట్ ఉంది మీకు, ఇప్పుడు సిస్ట్ ఉందేమో చూడండి, డాక్టర్ గారు ఎక్కడన్నా రాశారేమో, లేదు, పోయింది. నీ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికే సిస్ట్ని కరిగించా, ఫస్ట్ టైం కొంచెం మిగిలి ఉంది, మన బిడ్డ వస్తే గడ్డ కూడా అనుగుద్దులేవయ్యా అని చెప్పాను నేను. 2వసారి వచ్చేటప్పటికి ఉందేమో చూడు, లేదు. ఇప్పుడు సిస్ట్ చెప్పలే ఎక్కడ. అంటే ఇది నేను చేసిన స్కానింగ్ కూడా కాదు, మీకు తెలిసిన చోట, మీకు నమ్మకం ఉన్న చోట, మీ ఊర్లో మీరు చేయించుకున్న స్కానింగ్. నేను చెప్పింది కాదు, నేను చేసింది కాదు. మీరు ఎక్కడ కావాలైనా, భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి స్కానింగ్ తీసుకోమంటున్నాను నేను రిజల్ట్ విషయంలో. సార్ గతంలో కూడా సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ మందులు వాడలేము, డాక్టర్ ఆ సిస్ట్ కరిగించడానికే మందులు ఇచ్చారు. ఆ మేడం గారు మంచి ఆవిడ, సిస్ట్ కరిగించడానికైనా మందులు ఇచ్చారు. చాలా మంది డాక్టర్లు సిస్ట్ అంటే గడ్డ అంటే తీయాల్సిందే, ఆపరేషను లాప్రోస్కోపీ అయ్యాల్సిందే, లాప్రోస్కోపీ అయ్యాక ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే, లేకపోతే ప్రెగ్నెన్సీ రాదని చెప్తున్నారు. అందుట్లో 10 ఏళ్ళు అయిపోయింది మీకు పెళ్ళి, ఆటోమేటిక్గా మీకు కుదిరితే డోనార్ కూడా పొమ్మంటారు. వయసు కూడా 40 ఏళ్ళు అయిపోయింది కదా వయసు. 40 ఏళ్ళ వాళ్ళకి న్యాచురల్గా 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే అంటే బయట వాళ్ళు నమ్ముతారా? నువ్వు కూడా నమ్మలా. సంవత్సరం పాటు యూట్యూబ్లో ఇలాంటివి బోల్డ్ వచ్చినాయి. నా వీడియోలు ఇంతకుముందు నీలాగానే బోల్డ్ మంది సక్సెస్ అయ్యారు. అవన్నీ చూసి నువ్వే నమ్మలేకపోయావు. నమ్మడానికి సంవత్సరం పట్టింది. కానీ ఇక్కడికి వచ్చాక 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నాం, చూసారా. అది అంటే ఇది క్రిముల కాన్సెప్ట్ డిఫరెంట్. ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు, ఎవరు వైద్యం చేయట్లేదు. అందుకే మన దగ్గరికి అమెరికా నుంచి, ఐర్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా మన తెలుగు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే మన వీడియోలు కేవలం తెలుగులోనే ఉంటాయి కాబట్టి తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు ఈ కాన్సెప్ట్. ఓన్లీ తెలుగు వాళ్ళ జనాభానే పెంచుతున్నాను నేనైతే.
ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి భగవంతుడు మీకు ఒక వీడియో రూపంలో నన్ను చూపించి మీలో నమ్మకం కలగజేసి ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చాక మరి ఒమేరియన్ సిస్ట్ ఉన్న వయసు 40 ఉన్నా ప్రెగ్నెన్సీ రాక 10 ఏళ్ల నుంచి బయట ఎన్నో చోట్ల తిరిగి బాధపడినా వాళ్ళంతా ఆపరేషన్లు ఐవీఎఫ్లు అన్నా చివరికి మన దగ్గరికి వచ్చి అవేమీ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్. ఇక ఇది నిలబెట్టుకోవడానికి కూడా మన దగ్గరే మందులు వాడుతున్నారు. అక్కడ మేము ఏం స్కానింగ్ తీయమన్నామో ఆ స్కానింగ్లో బ్లడ్ టెస్టులు చేయించుకొస్తున్నారు, వచ్చి ఇక్కడ మందులు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం నెక్స్ట్ టైం స్కానింగ్ ఇదిగో ఇది చేయించుకురావాలి, ఈ సైన్స్ చేయించుకురావాలి, ఈ టెస్ట్ చేయించుకురావాలి. ఇవి చేయించుకొచ్చి మాకు చూపిస్తే నెక్స్ట్ మళ్ళీ ఏం మందులు ఇవ్వాలనేది నేను చూసి ఇస్తాను. ఓకే, ఎప్పటికప్పుడు అలా మీరు అక్కడ డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుని మేడం గారి దగ్గర స్కానింగ్లు బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ మన మందులు వాడుకుంటూ వస్తే ఆ రిపోర్ట్లు పట్టుకుని నెక్స్ట్ మందులు నేను ఇస్తూ ఉంటాను. ఆ మందులు మళ్ళీ మేడం చూపించి మనం ఇచ్చిన మందులు కాకుండా ఏదైనా మధ్యలో జ్వరాలు దగ్గులు ఏమైనా వస్తే వాటికి కూడా మేడం దగ్గర వాడుకుంటూ ఫాలోఅప్ చేయొచ్చు. 5 నెలలే ఇస్తామా. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా 4వ నెల 5వ నెల అవకరాలు రాకుండా. మన దగ్గర రాకపోతే ఏమైంది, ఈ క్రిముల గురించి అక్కడ తెలియదు డాక్టర్. క్రిములు వచ్చి బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. ఫస్ట్ 3 మంత్స్లోనే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th 5th మంత్లో అవకరాలు రావడమో అబార్షన్లు అవ్వడమో జరిగిపోతాయి. అందుకోసమే మనం మన దగ్గరికి వచ్చి క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడే నేనున్నాను, నా దగ్గరికి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి అంటున్నాను. భార్య రాకపోయినా భర్త అయినా వచ్చి మందులు తీసుకెళ్ళండి. భార్యకి కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్టులు అక్కడ దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే చేయించుకుని ఆ రిపోర్ట్లు తీసుకుని నా దగ్గరికి వచ్చి మందులు తీసుకెళ్ళమంటున్నాను. అలాగే మీరు వచ్చారు, బిడ్డని కాపాడుకున్నారు. అలాగే ఇక అవకరాలు రాకుండా కూడా ఇక మందులు ఇస్తాను, అవి కూడా తీసుకోండి. ఓకే, ఈ మందులు ఇంజక్షన్లు ఇంతకుముందు రోజు ఉదయం రాత్రి కొన్ని 2 రకాలు ఇచ్చా, వారానికి మంగళవారం శనివారం. ఇప్పుడు అవి లేవు, ఓన్లీ నెలకు ఒకసారి ఇంజక్షన్ మాత్రమే ఉంటుంది. అలాగే బిళ్ళలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి, అవి వాడుకుంటూ ఉండాలి. ఓకేనా, బిళ్ళలు మాత్రం వాడుతూనే ఉండాలి. ఈ బిళ్ళలు ఇవి చెప్తారు మా వాళ్ళు, వాటిని ఫాలో అవ్వండి. అట్లాగే మోషన్ ఫ్రీగా అవ్వడానికి, అలాగే వేముళ్ళు రాకోకుండా, వాంతులు అవ్వకోకుండా అవి కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సంబంధించిన సమస్యలు రాకుండా అవన్నీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా మందులన్నీ వాడుకుంటా ట్రై చేయండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ముందుకు వచ్చి చక్కగా వీడియో ఇచ్చారు, భగవంతుడు మీకు ఒక వీడియో రూపంలో చూపించాడు. ఇప్పుడు మీరే వీడియోగా మారగలిగారు.